దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. రాహుల్ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని, 6 గ్యారెంటీలను ఎక్కడ అమలు చేస్తున్నారో చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ గ్యారెంటీలు అమలు చేయడంలో లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని, బీజేపీ పుంజుకుంటుందన్నారు. अभय पटेल जी, संगठन महामंत्री चंद्रशेखर जी और पार्टी के वरिष्ठ नेता यदुगंटि कृष्ण गारू, विजय रामाराव गारू, अदे विधंगा अरुण ज्योति गारू, श्रीनिवास गारू, ओबीसी मोर्चा अध्यक्ष आनंदगौड़ गारू, ट्राइबल मोर्चा अध्यक्षुडु कल्याण गारू, इंका इक्कड वच्चिनट्टुवंटि इतर गौरव पेद्दलु अंदरिकी नमस्कारं। भारतीय जनता पार्टी 1980 ఏప్రిల్ 6వ తేదీన ఇదే రోజున అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో, లాల్ కృష్ణ అద్వానీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది. ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అధికారంలో గత 9.5 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త చాలా సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో ఈరోజు పనిచేస్తా ఉన్నారు. కారణము 1980లో ఏదైతే కాశ్మీర్ హిందుస్థాన్ కా నహీ కిసీకి బాప్ కా అనేది నినాదం ఇచ్చామో, ఆర్టికల్ 370 రద్దుతోటి ఈరోజు కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో అంతర్భాగమైంది. ఏదైతే కాంగ్రెస్ హయాంలో జమ్మూ కాశ్మీర్ లో జిన్నా రాజ్యాంగం నడిచేదో, ఆ జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి, ఆర్టికల్ 370 రద్దు చేసి ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని యొక్క రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపిస్తున్నప్పుడు కానీ, 1951లో జనసంఘ్ని స్థాపించినప్పుడు కానీ ఏదైతే మేము ప్రజలకు హామీ ఇచ్చామో, ఖచ్చితంగా ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పామో, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేశాము. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అనేక రకాల హక్కులు కల్పించాము. జమ్మూ కాశ్మీర్